హాయ్ అండి, అస్సలం వాలేకుమ్, నమస్తే అందరికీ. టేస్ట్ కరో ఫీల్ కరో, వెల్కమ్ టు మై ఛానల్. కొత్తదండి. ఫస్ట్ ప్యాన్లో నేను ఆయిల్ వేసుకున్నాను. ఇటు లవంగా, చెక్క, యాలుక్కాయలు, మొత్తం మిరియాలు 4 మిరియాలు వేసాను. అటువైపు గోంగూర మటన్ వండుతున్నానండి. అందులో ఒక 2 ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై చేసి మటన్ వేసి పెట్టుకున్నాను. ఇందులో 2 ఉల్లిపాయలు వేసుకుంటున్నానండి ఈ ప్యాన్లో. ఇది నేను బగారా రైస్ అండి చేస్తుంది. పచ్చిమిరపకాయలు 4 వేసుకోండి, మీకు టేస్ట్ సరిపోయినట్టు వేసుకోండి. మేము కొంచెం కారం తక్కువే తింటాము. నేను వండుతుందండి 3 చెంబులు బియ్యం అండి, లలిత బ్రాండ్ రైస్. అందులో మటన్ కూడా బాగా కుక్ చేసుకుని అది కర్రీకి పెట్టుకున్నానండి. అటువైపు నేను కొంచెం 3 ఉల్లిపాయలు తీసుకొని కటింగ్ సన్నగా చేసుకొని పెట్టుకున్నాను. 2 పచ్చిమిరపకాయలు వేసేస్తున్నాను అందులో, ఎందుకంటే మేము మిర్చి తక్కువే తింటాము. మీ లెక్క ప్రకారం మీరు వేసుకోండి. అందులోనే కొంచెం పుదీనా మొత్తం కడిగేసి పెట్టుకొని ఇందులో పుదీనా వేసేస్తున్నానండి పలావ్కి. నేను తొందరగా చేసుకుంటానండి. ఒక స్టవ్ మీదే 3 పెట్టేసి చేసేసుకుంటాను. మీకు ఏమైనా కన్ఫ్యూజ్ అయితే, డౌట్స్ అయితే నాకు కామెంట్స్లో చెప్పండి. అది మటన్ వేసి బాగా కొంచెం మెత్తగా అయ్యేదాకా కొంచెం లిడ్ పెట్టేసుకోవాలి. ఇది కూడా లిడ్ పెట్టేసేయాలి. ఉల్లిపాయలు బాగా మెత్తగా అవుతేనే బాగా టేస్ట్గా ఉండేది. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 స్పూన్స్ వేసానండి. ఎక్కువ మసాలాలు మేము తినము, ఎందుకంటే బగారాను కిచిడి అలా వారంలో నేను 3 సార్లు వండుతూనే ఉంటాను. కొంచెం కొబ్బరి పేస్ట్ వేసుకోండి, ఇష్టమైతే వేసుకోండి. అటువైపు కూర ఫ్రై చేసేటప్పుడు నేను ఫస్ట్ ఇందులో చికెన్లో పెరుగు, కొంచెం కాజు పేస్ట్, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కొంచెం ఉప్పు అన్నీ కలిపేసి మ్యారినేట్ చేసుకొని 1 గంట పెట్టేశానండి. పెట్టేసి అందులో ఇప్పుడు వేసేసాను. వాటర్ వేసి కొంచెం బాగా వేసుకోండి. నా వంటను మీకు నచ్చితే కానీ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా కొత్త వంటలు ఏమైనా కావాలని చూపిస్తాను. అందులోనే మధ్యలో మా అబ్బాయి వెళ్ళి మార్కెట్కి వెళ్ళి మామిడికాయలు తెచ్చేసాడు. మళ్ళీ మామిడికాయలన్నీ సర్దేసుకున్నాను. మటన్ 2 కేజీస్ తెచ్చుకుంటే మళ్ళీ అందులో వేసింది నేను 1/2 కేజీనే గోంగూర మటన్లో. మళ్ళీ 1.5 కేజీలో దాంట్లో మళ్ళీ నేను మెత్తగా ఏంటంటే పసుపు, కారం, మొత్తం ఉప్పు కారం కాదండి, పసుపు అను ఉప్పు 2 కలిపేసి బాక్సెస్లో పెట్టేస్తాను. మళ్ళీ మధ్యలో వీక్లీలో 2 సార్లు కుక్ చేసేస్తాను. ఇప్పుడు మామిడికాయలు సీజన్ కదండి, మామిడికాయలు మాత్రం ఎండుగా ఉంటాయి. ఇలాగ బాక్సెస్ ఉంటాయి కదంటే, ఐస్ క్రీమ్ బాక్సెస్ ఇలాంటివన్నీ నేను పడేను, ఇలా యూజ్ చేసుకుంటూ ఉంటాను ఫ్రిడ్జ్లో పెట్టుకొని. ఇది ఎంత బాగా ఫ్రై అయిపోయిందండి. నేను చెప్పాను కదా 2 చెంబులకి 3 గ్లాసులు వాటర్ తీసుకున్నాను. 3 చెంబులకి 5 గ్లాసులు వాటర్ తీసుకోండి. అందులో ఫస్ట్ నేను వేసేసి పెట్టుకున్నాను వాటర్, అందుకనే అలా చూపించేశాను. సాల్ట్ వేసుకోండి, నేను కలుపు వాడతాను రైస్లో, కలుపు వేసుకోండి. అది కూడా మధ్యలో కలుపుతూనే ఉన్నాను. అది కుర్మాలాగా చేస్తున్నానండి, చికెన్ కుర్మాలాగా. చూడండి, నేను 2 చేతులు తల కలుపుతున్నాను. కారం వేసుకోండి. నాది మసాలా కారము 4 స్పూన్స్ వేసానండి నేను. మసాలా కారం అయితే 4 or 5 స్పూన్స్ వేసుకోండి, మీ ఇష్టం. మీకు ఎంత కారం కావాలో అంత కారం వేసుకోండి. ఇది గరం మసాలా అండి. గరం మసాలా వీడియో నేను ఎలా చేస్తాను అది కూడా ఒకసారి పెడతాను మీకు. ఈ గరం మసాలా వేస్తే మాత్రం ముస్లిం సీక్రెట్ అండి. ఈ గరం మసాలా చాలా బాగుండిద్ది అసలు. ఇది స్టోర్ చేసి పెట్టుకోండి ఎప్పుడు. ఇది చాలా యమ్మీ టేస్ట్గా ఉండిద్ది. నాన్ వెజ్లో మాత్రం వేస్తే. ఇంకా ఏం పౌడర్స్ మీరు బయట నుంచి చికెన్ పౌడర్ ప్యాకెట్, మటన్ పౌడర్ ప్యాకెట్ ఏం తెచ్చుకురావట్లా. ఇది నేను ఇది బాగా బియ్యం 1 గంట ముందు కడిగి పెట్టేసుకున్నాను, స్టైన్ చేసి పెట్టుకున్నాను. పొంగు వచ్చేసింది, అందులో వేసేసాను. ఒకసారి వేసేసి కలిపేసి లిడ్ పెట్టేయటమే. ఇది గోంగూరకి నేను మినిమము ఇది ఏంటంటే 6-7 విజిల్స్ ఇచ్చానండి. మటన్ కదా, 6-7 విజిల్స్ ఇచ్చిన తర్వాత ఇలా ఉంది.
ఒకసారి టేస్ట్ చూసుకుంటున్నాను ఉప్పు కారం ఎలా ఉందో. నేను ఇందులో కారం వేయనండి, ఉట్టిగా పచ్చిమిరపకాయలు వేసేసాను. ఒక 7-8 వేసేసుకున్నాను పచ్చిమిరపకాయలు. గోంగూరలో పచ్చిమిరపకాయలు వేస్తేనే ఎక్కువ బాగుండిద్ది. గోంగూర మటన్లో కారం యూస్ చేయను. ఎక్కువ పచ్చిమిరపకాయల్లోనే ఫైబర్ ఎక్కువ ఉండేదండి, చాలా మంచిది పచ్చిమిరపకాయ కారం కన్నా. ఎక్కువ పచ్చిమిరపకాయలు యూస్ చేస్తాను దేంట్లో అన్నా కూడా. రెండు మూడు సార్లు వాటర్లో కడుక్కున్నానండి. తర్వాత మళ్ళీ నేను 3వ వాటర్ ఇది బేషన్లో వేసుకొని కడుక్కోవటమే. చాలా బాగా కడగాలండి గోంగూర, ఎందుకంటే ఇసుక వచ్చేస్తే ఒకసారి తినలేము మళ్ళీ గోంగూర, పడేయాల్సిందే కూర మొత్తం. అందుకని చాలా బాగా కడుక్కోవాలి. నా వీడియో ఎలా ఉందో మీరు మాత్రం కామెంట్ చేసి చెప్పండి. ఫస్ట్ టైం వీడియో తీస్తున్నాను నేను. ఇంట్లో చిన్న చిన్న వీడియోస్ తీసుకుంటానే ఉంటాను, కుకింగ్ వాట్సాప్లో పెట్టుకుంటాను, కానీ యూట్యూబ్లో ఫస్ట్ టైం పెట్టినాము. మధ్యలో మా బాబు కొంచెం ఆకలి అవుతుంది, మ్యాంగో తీయమ్మ అంటే మ్యాంగో వలుస్తున్నాను, అక్కడ పీల్ చేస్తున్నాను. చూడండి రైస్ ఎంత బాగున్నాయో. మనం బాస్మతి బియ్యం కన్నా ఈ పాత బియ్యం అండి లలితాయి ఎప్పటి నుంచి ఇదే వాడతాం మేము, చాలా బాగుండేది. ఇందులో కొంచెం ఇలా దమ్మ అయ్యేటప్పటికి నెయ్యి వేసుకోండి. ఈ నెయ్యి కూడా చాలా బాగుండేది. నేను ఇది ఇంట్లో తీసిన నెయ్యే, చాలా స్మెల్ చాలా బాగుండిద్ది. కొంచెం కొత్తిమీర పైన గార్నిష్కి, కొంచెం ఫ్రైడ్ ఆనియన్ కూడా నేను ఒకసారి చూపిస్తాను ఎలా స్టోర్ చేసుకోవాలో మీకు. అలా స్టోర్ చేసుకొని పెట్టుకోండి. ఏం వేస్ట్ చేసుకోకండి, ఎందుకంటే మొత్తం చాలా పెరిగిపోయినాయి కదా రేట్స్ అన్నీ, అందుకనే వేస్ట్ చేసుకోకండి. లిడ్ పెట్టేసేయండి. ఒక 2 minutes ఇంకా దమ్ అయిపోయిద్ది. కూర కుక్ అవుతుంది కదండి, బాగా మెత్తగా అవ్వాలి. బాగా కదిలించాలండి, లేకపోతే అడుగంటుకుంటుంది. మీకు కుర్మాలాగా చూపించానండి ఇది. ఇందులో పెరుగు ఎక్కువ వేసాను నేను, ఆ పెరుగులోనే కుక్ అయింది. కొంచెం కావాలంటే వాటర్ ఎక్కువ వేసుకోండి, మీకు కావాలంటే. అంటే కోళ్ళని పట్టి ఉంటాయంటే చాలా బాగుంది టేస్ట్ మాత్రం. ఇప్పుడే నా స్మెల్కే ఆకలి అవుతుందండి బాబు, అసలు నిజంగా. మ్యాంగోస్ కొలుస్తున్నా అక్కడ. ఇందులో మేము గోంగూర మటన్ చేసే పద్ధతి ఇదండి. గోంగూర వేసేసాను కదా, దగ్గరికి వచ్చేసింది, నేను దింపేసుకున్నా. గోంగూర ముక్కలు పక్కన తీసి పెట్టేశానండి నేను బౌల్లో. మొత్తం వేరుకుంటాను, ఇలా ముక్క వేరుకుంటేనే బాగుండిద్దండి. ముక్కలు అందులో ఉన్నప్పుడే గోంగూర వేసేసి రెండు కలిపి వండాలి. రెండు కలిపి కుక్ చేస్తేనే ఆ ముక్కలో పుల్లగా ఉండిద్ది, బాగా టేస్ట్ వచ్చింది. పుల్లగా ఉండి బాగా టేస్ట్ వచ్చి. ఇందులో నేను స్మాష్ చేసేస్తున్నాను గోంగూర మెత్తగా. ఒకదాని తర్వాత ఒక పన్ను మొత్తం చేసేస్తూ ఉంటానండి కిచెన్లో ఉంటే మాత్రం. నేను పాల ప్యాకెట్లు తీసేసి వేడి చేసేసాను మళ్ళీ సాయంత్రం టీకి. మళ్ళీ చూడండి, నేను స్మాష్ చేసిన తర్వాత అందులో మటన్ ముక్కలు వేసి ఇలా కలపాలండి, అప్పుడు టేస్ట్ బాగుండిద్ది. కొంచెం సేపు పొయ్యి మీద పెట్టి ఆన్ చేయండి. కొంచెం వేడి తగిలితే బాగుండిద్ది ఇంకా, ఎందుకంటే మనం కొంచెం వాటర్ వేసాం కదా, లూజ్గా ఉంది కదా, అందుకనే కొంచెం వేడి చేయమన్నాను. ఇలా గోంగూర అన్నంలో నలుపుకొని ఆ ముక్కలతో తింటే ఎంత బాగుండిద్దో. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.